హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ రైల్వేలో టెక్నీషియన్ ఎగ్జామ్కి అప్లై చేశారో వాళ్ళ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఏఎల్పిలో ఎలా అయితే పోస్టులు ఇంక్రీజ్ చేశారో అలాగే టెక్నీషియన్లో కూడా పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేశారనమాట. అప్రాక్సిమేట్గా 5000 వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారు. స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 9000 అప్రాక్సిమేట్గా ఉంటే ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన తర్వాత 14,000+ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్స్ టెక్నీషియన్స్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్స్లో మనకు అప్డేట్స్ ఏమున్నాయి, ఈ అప్డేట్స్ మనకు కంపల్సరీగా తెలియాల్సిందే. సో స్టార్టింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనకు 18 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మొత్తం 40 కేటగిరీస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో ఇంక కొత్తగా 2 వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసిన వాళ్ళు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్స్ అనేవి అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ అనేవి అందులో ఇంక్లూడ్ చేశారు. ఆ వేకెన్సీస్కి మళ్ళీ కొత్తగా ఫామ్ ఫిల్ చేయొచ్చు. ఆల్రెడీ ఎవరైతే స్టార్టింగ్లో టెక్నీషియన్ నోటిఫికేషన్కి ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకు మళ్ళీ జోన్ అనేవి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి ఎగ్జామ్కి అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా మళ్ళీ 2 పోస్టులు అనేవి యాడ్ చేశారు, దానికి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 2 ఫ్రీ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని 60 days మ్యారథాన్ సిరీస్లో అన్ని టాపిక్స్ నేను కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైతే మన 50% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ అనేవి ఎక్కువగా రాయాలన్నమాట. సో మళ్ళా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం రీజనింగ్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్ 20 ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఏఎల్పి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ సిరీస్ని ఫ్రీ సిరీస్ని కంప్లీట్గా యూజ్ చేసుకోండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్లో ఏవైతే క్లాస్ నోట్స్ నేను చెప్తున్నానో ఆ క్లాస్ నోట్స్ మీకు నేను యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 60 days మ్యారథాన్స్లో వీడియోస్ చూడండి, తర్వాత ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పే ట్రిక్స్ లాజిక్స్ని అప్లై చేస్తూ మళ్ళీ ఆ పీడిఎఫ్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాక్ టెస్ట్ అనేవి ఎలా రాయాలి అనేది ఆ ప్రాక్టీస్ సెట్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి ఈ ప్రాక్టీస్ సెట్ సిరీస్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. తద్వారా వాళ్ళు జోన్ని చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.